గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతల మధ్య అంతర్గత రాజకీయ కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని అధినేత పిలుపునిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొంతమంది నేతలు మాత్రం వ్యక్తిగత ఈగోలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక సేవా కార్యక్రమం సందర్భంగా ఈ అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. గోపాలపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అంతర్గత రాజకీయాలపై మళ్లీ చర్చ మొదలైంది. పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతం, ప్రజల్లో మరింత చేరువ కావాలని అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే పిలుపునిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల జనసేన మహిళా నాయకురాలు దిరిసిన ఫాతిమా రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన పేద విద్యార్థినులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం అనంతరం గోపాలపురం నియోజకవర్గంలో అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఎర్రన్నగూడెం సమీపంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గంలోని 4 మండలాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 45 మంది పేద బాలికలకు ఉచితంగా సైకిళ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవా కార్యక్రమాన్ని అభినందించిన ఆయన రాజకీయ నాయకులు పదవుల కోసం కాకుండా ప్రజాసేవలో పోటీ పడాలని చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈ కార్యక్రమం అనంతరం జనసేన అంతర్గత రాజకీయాలపై వివిధ రకాల చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దొడ్డిగర్ల సువర్ణరాజు కార్యక్రమానికి హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సాధారణ రాజకీయ పరిణామంగా పేర్కొంటుండగా మరికొందరు అంతర్గత సమన్వయ లోపానికి సంకేతంగా అభివర్ణిస్తున్నారు. పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు మాత్రం ఫాతిమా రాణి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందని, అదే సమయంలో ఆమెకు పార్టీ కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యం లభించడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ పేరుతో కొన్ని కార్యక్రమాలకు ఆమెను ఆహ్వానించడం లేదని పార్టీ వర్గాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత నాయకుల నుంచి అధికారిక స్పందన వెలువడలేదు. ఇటీవల కాలంలో ఫాతిమా రాణి పార్టీ కార్యకలాపాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారని స్థానిక నాయకులు చెబుతున్నారు. విద్యార్థులకు సహాయం, సామాజిక సేవా కార్యక్రమాలు, మహిళలతో ప్రత్యక్ష సమావేశాలు, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యం వంటి అంశాల ద్వారా ఆమె ప్రజల్లో గుర్తింపు పెంచుకుంటున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ ప్రాధాన్యం పెరుగుతోందనే చర్చ కూడా సాగుతోంది. మరోవైపు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల సమన్వయం బాధ్యతలు నిర్వహిస్తున్న సువర్ణరాజు పై కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నప్పటికీ వాటిని స్వతంత్రంగా ధృవీకరించే ఆధారాలు బయటకు రాలేదు. పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం, నాయకుల మధ్య సమాచార లోపం, స్థానిక స్థాయిలో తలెత్తుతున్న విభేదాలు వంటి అంశాలపై పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందని సమాచారం. సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ హాజరు కావడం ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు పదవుల కోసం కాకుండా ప్రజాసేవలో పోటీ పడాలని, ప్రజల్లో పనిచేసే నాయకత్వాన్ని పార్టీ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని కామెంట్ చేశారు. అలాగే గ్రూపు రాజకీయాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయంపై పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ వ్యాఖ్యలను సాధారణ రాజకీయ సందేశంగా అభివర్ణిస్తుండగా మరికొందరు నియోజకవర్గంలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో చేసిన హెచ్చరికగా విశ్లేషిస్తున్నారు. అయితే దీనిపై పార్టీ నుంచి ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు. గోపాలపురం నియోజకవర్గంలో జనసేన విస్తరణకు ప్రస్తుతం సంస్థాగత ఐక్యత అత్యంత కీలకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి రాజకీయాల నేపథ్యంలో పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావాలంటే నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తల్లో విశ్వాసం, ప్రజలతో నిరంతర అనుబంధం అవసరమని వారు సూచిస్తున్నారు. అంతర్గత విభేదాలు బహిరంగ చర్చకు వస్తే
పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. పార్టీలో మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం కల్పించడం కూడా జనసేనకు కీలక అంశంగా మారింది. మహిళా నాయకులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను సంస్థాగతంగా ప్రోత్సహించడం, వారికి సముచిత అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీ సామాజికంగా మరింత బలోపేతం కావచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే సమయంలో నాయకుల మధ్య వ్యక్తిగత విభేదాలు పార్టీ కార్యక్రమాలపై ప్రభావం చూపకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందని సూచిస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు రాజకీయ చర్చకు కేంద్రంగా మారడం కొత్త పరిణామంగా కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రజాసేవకు ప్రతీకగా నిలవాల్సి ఉండగా అవే ఇప్పుడు అంతర్గత రాజకీయాల చర్చకు కారణం అవడం పార్టీకి ఆందోళన కలిగించే అంశంగా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల రాజకీయాల కంటే ప్రజాసేవకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వం పలుమార్లు సూచించిన నేపథ్యంలో స్థానిక స్థాయిలో అదే భావన ప్రతిఫలించాల్సిన అవసరం ఉందని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్తు రాజకీయ సమీకరణాల దృష్ట్యా గోపాలపురం నియోజకవర్గంలో జనసేన అంతర్గత సమన్వయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. నాయకుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించి కార్యకర్తలందరినీ ఒకే వేదికపైకి తీసుకురాగలిగితేనే పార్టీ బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే ఫాతిమా రాణి నిర్వహించిన సేవా కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందన పొందినప్పటికీ దాని చుట్టూ ఏర్పడిన రాజకీయ చర్చలు గోపాలపురం జనసేనలో అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్టీ బలోపేతానికి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలన్న అధినేత సందేశం క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతుంది అన్నది రానున్న రోజుల్లో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత విభేదాలకు బదులుగా సంస్థాగత ఐక్యతకు ప్రాధాన్యం ఇస్తేనే గోపాలపురంలో జనసేన తన రాజకీయ బలాన్ని మరింత విస్తరించగలదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.